ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిప్యుటేషన్ సీఎంగా మారిపోయాడు. బట్టి విక్రమార్క ఒక లూటి విక్రమార్కగా మారిపోయాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కమిషన్ డిపార్ట్మెంట్గా మార్చి ఎక్కడికక్కడ సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మీరు చూసిండ్రు. గతంలో తాడిచెర్ల గురించి ఏఎంఆర్ సంస్థకి ఇచ్చినటువంటి తాడిచెర్లలో 20,000 కోట్ల రూపాయలు దీంట్లో కుంభకోణం ఉన్నదని చెప్పేసి గతంలో వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రిగా కేబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా, మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేపిస్తలేడని అడుగుతున్నా. అదే మాదిరిగా మరి కేంద్ర ప్రభుత్వం సింగరేణి నష్టాలు ఉన్నది, సింగరేణిని బాగు చేయాలని చెప్పేసి మొన్నటికి మొన్న నైనా బ్లాక్ ఇస్తే ఈ నైనా బ్లాక్ని సీఎం మనుషులకు రావాలన్నా డిప్యూటీ సీఎం మనుషులకు రావాలని చెప్పి మీరు కొట్లాడుకొని ఈరోజు నైనా బ్లాక్ మొత్తం పూర్తిగా నైని బ్లాక్ మొత్తం పూర్తిగా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని బాగు చేయాలని ఇంకా 2 బ్లాకులు ఇస్తే ఆ 2 బ్లాకులలో కూడా మీకు బంగారమే కనపడతా ఉన్నది, నిధులే కనపడతా ఉన్నాయి, పైసలే కనపడతా ఉన్నాయి, కమిషన్లే కనపడతా ఉన్నది తప్ప సింగరేణిని బాగు చేసి సింగరేణి సంస్థను లాభాల బాట నడిపించాలని మాత్రం మీకు లేదు. ఈరోజు సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్లు ఇవ్వరు. గతంలో 3rd గ్రేడ్ బ్లాక్ అని చెప్పేసి మీరు తాడిచెర్ల బ్లాకుని మీరు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఈరోజు దాన్ని గ్రేడ్ 1 కూల్ కింద మీరు 3,500 రూపాయలకు టన్ను కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి గత ప్రభుత్వం తప్పిదం చేస్తే మరి దాన్ని కరెక్షన్ చేయాల్సింది పోయి మళ్ళీ అదే గుత్తదారులతోటి మీరు లాలూచిపడి దాన్ని కంటిన్యూ చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రకంగా బట్టి విక్రమార్క మొత్తం లూటి విక్రమార్కగా మారిపోయాడు. ఆయన పక్కన ఉండేది రేవంత్ రెడ్డి. తే అంటున్న ఆయన రేవంత్ రెడ్డి పోయి తేవంత్ రెడ్డి అయిపోయాడు. ఇద్దరు కలిసి ఒకరు లూటీ చేస్తే ఒకరు తెమ్మంటున్నారు. లూటి విక్రమార్క తేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని దోసుకుంటున్నమాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ అవుతా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే నీకు 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదా? నీకు తెలియదా? కనీసం జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి భయపడతా ఉన్నావు, కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టడానికి భయపడతా ఉన్నావు. నువ్వు కూడా ఈరోజు 10 ఏళ్ళు నేనే ఉంటాని మేకపోతు గంభీర మాటలు మాట్లాడడం చాలా బాధ కలుగుతా ఉన్నది. అంతేకాదు పైసల మీద పెట్టే దృష్టి మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ మీద ఎందుకు పెడతలేరు? పాలన మీద ఎందుకు పెడతలేరు? ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మీరు గాడి తప్పినటువంటి పూర్తి ఈ వ్యవస్థను ఎందుకోసం అని చెప్పేసి మీరు దాన్ని కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో నేను అధికారులను కోరుతా ఉన్నాను, దయచేసి వీళ్ళ ట్రాప్లో పడి మీరు ఎంతో కష్టపడి మీరు సివిల్స్ క్లియర్ చేసుకున్నటువంటి అధికారులు ఉన్నారు, ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు, అనేక మంది ఈరోజు బ్యూరోక్రాట్స్గా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన మీరు ప్రెజర్ టాక్టిక్స్లో పడి ఈ మంత్రులు చెప్పేటువంటి నీచమైనటువంటి ఆలోచనతోటి చేసేటువంటి పనులలో మీరు ట్రాప్ కావద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను అంతేకాదు ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాను, ఒకవేళ కమిషన్ల కాంగ్రెస్కి వ్యతిరేకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకొచ్చి మీరు కంప్లైంట్స్ ఇవ్వండి. వీటిని సుమోటోగా ఏసీబీ కానీ ట్రిబ్యునల్స్ కానీ మీరు ఖచ్చితంగా దీన్ని సుమోటోగా కేసులు రిజిస్టర్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఏసీబీని. అంతేకాదు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న కాంట్రాక్టర్లను రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా మీరు కంప్లైంట్స్ రిజిస్టర్ చేయండి. మీకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. నేను జస్టిస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు వస్తున్నటువంటి వార్తల్ని లేని పక్షంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇచ్చేటువంటి కంప్లైంట్ని మీరు సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దీని మీద ఎంక్వైరీ పెట్టించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జస్టిస్ రాజశేఖర రెడ్డి గారు, వారితో పాటు ఏసీబీ అధికారులు, వాళ్ళతో పాటు నేను కన్సర్న్
ఆఫీసర్స్ని కోరుతా ఉన్నాను. ఈ రోజు వచ్చేటువంటి ప్రతి కంప్లైంట్ కానీ, పేపర్లో వచ్చేటువంటి వారి ఆవేదన కానీ మీరు సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వీటి మీద ఎంక్వైరీ చేయించాలని కోరుతా ఉన్నాను. ఎవరెవరైతే ముందుకొచ్చి కేసు రిజిస్టర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉండడమే కాదు, మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను.